హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినండి. ఈరోజు మీ ముందుకి అతి తక్కువ ధరలో ఫామ్ ప్లాట్స్ అండ్ మనకి ఫామ్ ల్యాండ్ అనేది కూడా తీసుకురావడం జరిగింది. ఈ యొక్క లొకేషన్ చూసుకున్నట్టయితే మనకి కొండమల్లపల్లిలో ఉంటామండి. కొండమల్లపల్లి వచ్చేసి మనకి సాగర్ హైవేలో ఉంటుంది. అలాగే అండి మనకి సాగర్ హైవేని చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి జస్ట్ మనకు ఒక 2.6 కిలోమీటర్స్ ఉంటుంది. ఏదైతే ఇప్పుడు మనం రోడ్ చూస్తున్నామండి, ఇది వచ్చేసి మనకి టూరిజం హబ్ కూడా కలుస్తుందండి. అది వచ్చేసి మనకి వైజాగ్ కాలనీలో ఉంటుంది. హైదరాబాద్ నుంచి కూడా అండి ఈ వైజాగ్ కాలనీకి చాలా మంది కూడా వీకెండ్ ట్రిప్స్ అన్నది కూడా వేస్తుంటారండి. చూసుకోవచ్చు, ఏదైతే మన రోడ్ కనబడుతుందండి, మన ప్రాపర్టీ దాటినాకనే మనకి వైజాగ్ కాలనీ అనేది కూడా వస్తుంది. వీకెండ్లో కూడా చాలా మంది కూడా వీకెండ్ ట్రిప్స్ అన్నది కూడా ఈ వైజాగ్ కాలనీ కూడా చాలా మంది కూడా విజిట్ అవుతుంటారండి. ఆ రోడ్ నుంచి చూసుకున్నట్టయితే మనకి ఏదైతే ఫామ్ ల్యాండ్ ఉందో సెకండ్ వీట్లో ఉంటుంది. ప్రైస్ కూడా చాలా తక్కువ చెప్తున్నారండి. వీడియో చివరి వరకు చూడండి. అలాగే కొత్త ఎవరైనా మన ఛానల్ని చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ అనేది ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఓనర్ నెంబర్ అనేది మీకు డిస్ప్లేలో కూడా పైన ఇస్తానండి. ఇందులో అయితే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఇది వచ్చేసి మనకి ఫామ్ ల్యాండ్ అండ్ ఫామ్ ప్లాట్స్ అని చెప్పుకున్నాం కదండి. ఈ యొక్క ప్రాపర్టీ యొక్క విశేషాలన్నీ కూడా డైరెక్ట్ ఓనర్ గారిని కూడా కలిసి మిగతా విశేషాలను కూడా తెలుసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏదైతే సైట్ చూస్తున్నామో సార్ వచ్చేసి ఆ సైట్కి ఓనర్ అండి. ఇప్పుడు సార్ని కూడా ఇంట్రొడ్యూస్ చేసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్ మీ పేరు? సార్ నా పేరు వెంకట్ అండి. సార్ ఇప్పుడు మనము ఒకసారి ప్రాపర్టీ యొక్క లొకేషన్ హైలైట్స్ ముందు ఒకసారి చెప్పండి సార్. ఓకే, తర్వాత ప్రాజెక్ట్ డీటెయిల్స్ చూసుకుందాము. ఇప్పుడు మనం వచ్చేసేసి ప్రాజెక్ట్ ఎక్కడున్నామంటే మనము సాగర్ హైవే కొండమల్లపల్లి ఉంది కదా, కొండమల్లపల్లి నుంచి కరెక్ట్ మనం 3.5 కిలోమీటర్స్. ఓకే, అంటే మనకి ఆ జంక్షన్ నుంచి కొండమల్లపల్లి జంక్షన్ ఏదైతే ఉందో జంక్షన్ నుంచి కరెక్ట్ మన సైట్ గా ఇది గేట్ అండి. ఓకే, ఇది వచ్చేసి మనం వైజాగ్ కళ్యాణ్ అది అక్కడ నుంచి మనం సెకండ్ బిట్. ఓకే, ఇక్కడ నుంచి మన సైడ్ స్టార్ట్ అవుతుందండి వినయ్ గారు. ఓకే సార్, ఇది ఓవరాల్ గా మనకి ఎన్ని ఎకర్స్ సార్? ఇది టోటల్ వచ్చేసి 14 ఎకరాలండి మనకి. దీంట్లో 14 ఎకరాలు టోటల్ వచ్చేసి 14 ఎకరాల సైట్. దీంట్లో ఏంటంటే 3 భాగాల కింద మనం విభజించినాము. అది మీకు సైట్ లోకి వెళ్ళిన తర్వాత నేను ఎలా విభజించాము ఏంటి అనేది క్లారిటీ మీకు చెప్తానండి. సరే, ఇప్పుడు మనం అది సైట్ కూడా చూసుకునే ముందు నాకు ఒకసారి ఇప్పుడు మన కొండమల్లపల్లి జంక్షన్ ఉంది కదా, మనకు ఆ కొండమల్లపల్లి జంక్షన్ నుంచి మనకి ఏ రూట్ ఎట్ నుంచి వెళ్తుందో ఒకసారి రఫ్. ఇప్పుడు మీకు ఏంటంటే కొండమల్లపల్లి అనేది ఏంటి అని అంటే 4-వే లైన్ జంక్షన్ అంటారంటే. ఓకే, మనకి ఈస్ట్ లో తీసుకున్నట్టయితే నాగార్జున సాగర్ వెళ్తాము. అక్కడ నుంచి 50 కిలోమీటర్ దూరంలో నాగార్జున సాగర్ వస్తుంది. మనం లెఫ్ట్ అంటే నార్త్ సైడ్ తీసుకున్నట్టయితే మనం నల్గొండ వెళ్తాం. అక్కడ నుంచి ఒక 60 కిలోమీటర్లు నల్గొండ వెళ్తుంది. అక్కడ నుంచి ఏదైతే ఉందో మనం సౌత్ లో తీసుకుంటే దేవరకొండ టు మనం శ్రీశైలం హైవే కలుస్తుంది. ఓకే, వెస్ట్ లో తీసుకున్నట్టయితే హైదరాబాద్ రోడ్. కొండమల్లపల్లి అనేది ఏంది అంటే మంచి బిజినెస్ స్పాట్. ఓకే, నెక్స్ట్ కాబోయే మున్సిపాలిటీ. ఓకే, మనం ఎందుకంటే మనకి ఏంటంటే ఇప్పుడు దేవరకొండ కాన్స్టెన్సీలో కొండమల్లపల్లి అనేది మోస్ట్ బిజినెస్ స్పాట్ ఏరియా. అది అందరికి తెలిసిన విషయం. మనం ఏదైతే ఉందో కొండమల్లపల్లి నుంచి సాగర్ వెళ్తున్నాం కదా, 1 కిలోమీటర్ రాగానే మనం వైజాగ్ కాలనీ అంటే మనం రైట్ సైడ్ తీసుకోవాలి. రైట్ సైడ్ ఇదంతా కూడా ఏంటంటే పుట్టంగండి రోడ్ అంటారు. పెళ్లిపాకులు ఆల్రెడీ ఏదైతే రిజర్వాయర్ ఉందో ఈ రూట్ అంటారు. జస్ట్ మనం అక్కడ 1 కిలోమీటర్ వచ్చినాక రైట్ తీసుకున్నట్టయితే ఇది 100 ఫీట్ రోడ్ అండి. ఈ 100 ఫీట్ రోడ్ నుంచే ఇది మనం ఎవరైనా కూడా ఇప్పుడు వైజాగ్ కాలనీలో ఈ మధ్య కాలంలో బాగా ఫేమస్. మీరు ఎక్కడ యూట్యూబ్లలో చూసినా కూడా ఏం చూసినా ఏంటంటే తెలంగాణ ఆల్రెడీ టూరిజం ప్లేస్ ఏంది అని కొట్టంగానే ఫస్ట్ వైజాగ్ కాలనీ అనే వస్తుంది. మీరు వీకెండ్ లో చూసినట్టయితే విపరీతంగా క్రౌడ్ వస్తుంది. మేము దాన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని వీకెండ్ రిసార్ట్ ప్లానింగ్ కింద మన ప్రాజెక్ట్ డిజైన్ చేయడం జరిగింది. దీంట్లో ఏంటి అంటే మీకు నేను ప్రాజెక్ట్ లోపలికి వెళ్ళిన తర్వాత మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక గుంట నుంచి 1 గుంట 2 గుంటలు 3 గుంటలు 5 గుంటలు 10 గుంటలు 1 ఎకర్ ల్యాండ్ కావాలన్నా ఇస్తామండి. 120 గజాల నుంచి 1 ఎకర్ భూమి వరకు కూడా ఇస్తామండి. అన్ని రకాలుగా కూడా మేము కస్టమర్ కి ఏ విధంగా కావాలన్నా అన్ని విధాలుగా మేము ప్లాట్ల వేజ్ లెక్క ఇస్తున్నాం, ప్లస్ అగ్రికల్చర్ టైప్ కూడా ఇస్తున్నాం. ఎవరు కస్టమర్ చాయిస్. అంటే ఫార్మింగ్ చేసుకోవచ్చు, లేదంటే వీకెండ్ హోమ్ లా కూడా ప్లానింగ్ కూడా అట్లా అన్ని విధాలుగా కూడా మేము ప్లాన్ చేసినాము. ఒకసారి మనం సైట్ లోపలికి వెళ్ళిన తర్వాత మీకు ప్రతిదీ కూడా నేను క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఒకసారి సైట్ లోపల కూడా వెళ్ళి మిగతా ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకుందాం పదండి. సార్, ఇది మనకి ఎన్ని ఫీట్ల రోడ్ సార్ ప్రాజెక్ట్ లకి ఎంట్రన్స్? ఇప్పుడు మనకు స్టార్టింగ్ గేట్ నుంచి ఎంటర్ ఏదైతే ఇది 33 ఫీట్ రోడ్ అండి. 30 ఫీట్ 33. ఓకే, 33 ఫీట్ రోడ్ కంటిన్యూషన్ మనకి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు. ఓకే, కంటిన్యూషన్ కూడా 33 ఫీట్ రోడ్ ఉంటుంది. ఇక్కడ ఏందనంటే మనం అగ్రికల్చర్ అని చెప్పాం కదా. ఇప్పుడు ఈ 33 ఫీట్ రోడ్ ఫేసింగ్ తోటే మీరు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 1 ఎకర్ కావాలనుకున్న వాళ్ళకి ఒక 70 ఫేసింగ్ ఇచ్చేసి ఇలా ఇస్తున్నాం అగ్రికల్చర్. ఎందుకంటే రోడ్ సెకండ్ బిట్ అవుతుంది కాబట్టి మనకు 1 ఎకర్ 1/2 ఎకర్ కావాలన్న వాళ్ళకి ఇక్కడ నుంచి ఒక 5 ఎకర్స్ వరకు, అంటే ఈ నుంచి మొదలు 5 ఎకర్స్ వరకు ఇది ఎకరాల కాన్సెప్ట్. అంటే ఏంటంటే 1 ఎకర్ కావాలనుకున్న వాళ్ళకి 1/2 ఎకర్, తర్వాత 10 గుంటలు ఈ రోడ్ ఫేసింగ్ తోటే ఇస్తున్నాం అందరికి. ఇది వచ్చేసి కేవలం ఏంటి అని అంటే వాళ్ళు ఓన్ గా మనకి ఫామ్ హౌస్ కట్టుకోవడానికి ప్లస్ వాళ్ళకి ఎట్లా కన్వీనియంట్ గా చేసుకుంటే వాళ్ళు ప్లాంటేషన్ గానీ అది కానీ మొత్తం వాళ్ళు పెట్టుకోవడం కోసం ఈ 5 acres ని డిజైన్ చేసాం.
తర్వాత నెక్స్ట్ వచ్చే 5 acres ఏం చేసామంటే అంటే ఒక 5 ఫ్రెండ్స్ కలిసి ఒక ఎకరా తీసుకోవాలన్నా కూడా ఈజీగా తీసుకోవచ్చు. ఇంకొకటి ఏంటి అని అంటే ఇప్పుడు మనం వీకెండ్ వచ్చింది అని అన్నప్పుడు ఎవరైనా కూడా ఏం చేస్తారు, హైదరాబాద్ నుంచి బయలుదేరి వచ్చే వాళ్ళు కూడా ఏం చేస్తారు, శనివారమే బయలుదేరి వస్తారు. అక్కడ వచ్చినప్పుడు ఏంటంటే డైరెక్ట్ వైజాగ్ కాలనీ ఉండలేరు కదా, అందుకే ఏంటంటే స్టే చేసుకోవడం కోసం ఏంటంటే మనకు సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది. ఇక్కడ ఎక్కడో వెళ్ళి అడవులలో అది కాదు, మీకు రోడ్డుకు దగ్గర కొండమల్లపల్లి మీరు ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే మీకు వ్యూ కనిపిస్తుంది, క్లియర్ గా మీకు కొండమల్లపల్లి వ్యూ కనిపిస్తుంది. కరెక్ట్ 3.5 కిలోమీటర్. మీరు ఇక్కడ ఉండి ఏ ఆర్డర్ పెట్టినా అక్కడ నుంచి ఇక్కడికి ఫుడ్ వస్తుంది. ఇక్కడ ఆర్డర్ పెట్టినా కూడా ఫుడ్ వస్తుంది మీకు. సార్ ఒక క్వశ్చన్ అడుగుతాను, ఇది మనకి ఎకర్స్లలో కూడా ల్యాండ్ ఉంది కదా, ఒకవేళ వాళ్ళు ఫార్మింగ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చండి. ఇది మనకి రెడ్ సాయిల్ ఉంది, దీంట్లో మనకి ఎలాంటి పంటలు కూడా వస్తాయి సార్? దీంట్లో మీకు అన్ని రకాల పంటలు పంతాయండి. మీకు ఏదైతే ఉందో వరి నుంచి మొదలు పెడితే వరి, పల్లి, పత్తి, ఆల్రెడీ అగ్రికల్చర్ లో మీకు కూరగాయలు ప్రతి ఒక్కటి. మీరు ఈ సాయిల్ కూడా అంతా చూసినట్టయితే ప్యూర్ రెడ్ అండి ఇది. దీంట్లో పండని పంట అంటూ ఏది ఉండదు, ప్రతి పంట మనం పండించుకుంటే ప్రతి పంట పండుతుంది. ఇంకొక విషయం ఏంటంటే వాటర్ సోర్సెస్ కూడా ఇక్కడ చాలా బాగుంటుంది. మీకు ఎంత 150 ఫీట్లు వేస్తే ఫుల్ వాటర్ ఉంటుందండి ఇక్కడ. మీకు ఇక్కడ చూసినట్టయితే కనిపిస్తుంది, ఇక్కడ డ్రిప్పులు కానీ ఇది కానీ కూడా ప్రతిది కూడా వాటర్ బాగుంటుంది. వాటర్ బాగుంటేనే ఇంత గ్రీనరీ ఉంటుందండి. మీరు ఇంకొక విషయం వినయ్ గారు మీరు అబ్జర్వ్ చేసిరో లేదో, మీకు అక్కడ ఉన్న ఉబ్బరము ఎండ ఇక్కడ ఉండదు, ఇక్కడ కూల్ గా ఉంటది. ఎందుకంటే ఇక్కడ మనం వాటర్ కి ఏదైతే ఉందో వైజాగ్ కాలనీ బ్యాక్ వాటర్, సాగర్ బ్యాక్ వాటర్ కి మనం అతి సమీపంలో ఉంటాం. అంటే మనకి ఇక్కడ రైట్ సైడ్ ఇప్పుడు కనిపించే వ్యూ అంతా కూడా ఏంటంటే మొత్తం కనిపించేది అంతా కూడా ఏంటంటే సాగర్ బ్యాక్ వాటర్ వ్యూ అండి అది. ఇక్కడ నుంచి ఏంటంటే టూరిజం ప్లేస్ మెయిన్ ఒకటి ఏంటంటే టూరిజానికి చాలా దగ్గరలో ఉంటాం మనం. సరే ఇప్పుడు మనకి వైజాగ్ కాలనీ ముందుకు వెళ్తే అన్నారు కదా, ఇక్కడ నుంచి మనకి వైజాగ్ కాలనీ ఎంత డిస్టెన్స్? ఇక్కడ నుంచి ఏంటంటే ఇక్కడ 3 స్పాట్లు ఉంటాయండి వైజాగ్ కాలనీకి కూడా. వాటర్ ఫుల్ ఉన్నప్పుడు అజ్మాపురం వరకే ఉంటుంది, ఇక్కడ 7 కిలోమీటరే. వాటర్ ఆల్రెడీ మనకు బ్యాక్ వాటర్ అనేది లోపలికి వెళ్తున్నప్పుడు ఏందనంటే మనకి ఏంటంటే పెద్ద మునిగాళ్ళు, నేరడుగొమ్మ అక్కడ కూడా ఏందనంటే అక్కడ కూడా టూరిజం ప్లేస్, అక్కడ కూడా బోటింగ్ రెండో స్పాట్. అక్కడ నుంచి వైజాగ్ కాలనీ ఏదైతే వాళ్ళు అన్నారో గట్టు అక్కడి వరకు వస్తే 15 కిలోమీటర్ వస్తుంది. అట్లా అంటే 15 కిలోమీటర్లు అది. అవును, ఎందుకంటే ఇక్కడ వచ్చి స్టే చేసుకొని మార్నింగ్ అవర్స్ అక్కడికి వెళ్ళి ఉండి మళ్ళీ నైట్ వచ్చి ఇక్కడ స్టే చేసుకొని మళ్ళీ పొద్దున్న లేసి కూడా వెళ్ళిపోవచ్చు మనం హైదరాబాద్. అంటే 2 రోజుల ప్రయాణం ఇక్కడ మనం అంతా కూడా చుట్టుపక్కల అన్నీ చూసుకొని ప్రశాంతంగా ఫ్యామిలీతో వచ్చినా కూడా మనకంటూ ఏంటంటే 1 ఎకర్ ఉన్నా 1/2 ఎకర్ ఉన్నా లేదండి మేము ఒక 5 గుంటలే తీసుకోగలుగుతాం, మీ దాంట్లో మీరు కట్టుకోండి, ఇబ్బంది లేదు. చుట్టూ అయితే మేము ఫెన్సింగ్ ఇచ్చాము, ఎలక్ట్రికల్ ఇచ్చాము, ప్లస్ మీకు సీసీ కెమెరా నిఘా ఇచ్చాము, ఇక్కడ ఏదైతే వాచ్మెన్ సెక్యూరిటీ ఉందో వాళ్ళని ఇచ్చాము. సెక్యూరిటీ పరంగా వాచ్మెన్ కూడా ఉంటారు, సీసీ కెమెరాస్ కూడా సీసీ కెమెరా మానిటర్ కూడా చేసుకోవచ్చు 100%. సార్ ఇంకో క్వశ్చన్ అడుగుతా సార్, ఈ నుంచి మనకి 5 ఎకర్స్ స్ట్రెచ్ అన్నారు కదా, ఇక్కడ ప్రైస్ చెప్పేద్దాం సార్, మనకి పర్ ఎకర్ ఎంత పడుతుంది సార్? ఇక్కడ మేము ఎకరాల లెక్క కాన్సెప్ట్ అంటేనేమో 65 lakhs లెక్క ఇస్తున్నామండి. ఒక ఎకరా మొత్తం? ఎకరం వచ్చేసి ఎకరం మొత్తం ఎకరాలలో తీసుకుంటాం, ఎందుకంటే వాళ్ళకి ఒక రోడ్ ఫేసింగ్ చూపిస్తాము. ఈ రోడ్ ఎంట్రన్స్ ఉందో అది చూపించి ఎకరం అంటే 33 ఫీట్లు రోడ్ ఫేసింగ్ ఆల్రెడీ ఏదైతే ఉందో వాళ్ళకి చూపించేసి ఎకరం కాన్సెప్ట్ లో 65 lakhs లో ఇస్తున్నాం. దీన్ని మళ్ళీ గుంటలలో కన్వర్ట్ అయింది అనుకోండి, అంటే మనం ఇప్పుడు నెక్స్ట్ చూడబోయేది వచ్చేసి గుంటలలో. అంటే ఎకరాల కాన్సెప్ట్ వేరే ఉంటుంది, 1/2 ఎకర్ కాన్సెప్ట్ వేరే ఉంటుంది, 10 గుంటాస్ కాన్సెప్ట్ వేరే ఉంటుంది. అంటే దీంట్లో ఏంటనంటే ల్యాండ్ తగ్గుతున్న కొద్ది అంటే రోడ్లు అనేది మళ్ళీ డివైడ్ అవుతుంది. ఆ రోడ్డు జాగా అనేది మనం తీయాలి, తీస్తేనే మీకు రోడ్డు ప్లేస్ ఏదైతే తీసినాక రిమైనింగే మీకు 10 గుంటాస్ ఇవ్వాలి. దీని మెయింటెనెన్స్ కూడా ఇంకొక విషయం చెప్తానండి వినయ్ గారు మీకు. ఇక్కడ మీరు ఏంటంటే తీసుకొని ఇక్కడ ఏదో వాచ్మెన్ పెట్టి మళ్ళీ మేము ఇచ్చేయాల్సిన పని లేదు, ఎందుకంటే అట్లా పెట్టాలన్నా కూడా మీకు నెలకు 10-15 వేలు ఖర్చు వస్తుంది. కానీ ఈ 14 ఎకరాలకు కలిపేసి మేము 2 ఫ్యామిలీలను ఆల్రెడీ పెట్టాం. మీకు ఆల్రెడీ కూడా ఎందుకంటే మీకు కనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళు ఈ మెయింటెనెన్స్ అంతా కూడా ఏంటంటే మేము 12 సంవత్సరాలు మేము పెట్టిన ప్లాంటేషన్ ఇవంతా కూడా మెయింటెనెన్స్ అనేది ఉంటుంది. ఈ 12 సంవత్సరాలు వాటిని కాపాడాలి కాబట్టి దీంట్లో ఏంటంటే మీకు ముందుకెళ్ళిన తర్వాత చూపిస్తాను నేను మీకు, దీంట్లో ఏమేమి ప్లాంటేషన్ ఉంది ఏందనేది అన్ని కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం చూసేది అయితే 5 ఎకర్స్ అదైతే కంప్లీట్ అయిపోతుంది. అవునండి. ఇప్పుడు మనం నెక్స్ట్ కూడా చూసుకుందాం పదండి ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్. ఇప్పుడు మనం వచ్చేసి కరెక్ట్ వచ్చేసి మన సైట్ మిడిల్లో ఉన్నామండి. ఇప్పుడు మనం ఏదైతే అగ్రికల్చర్ ఇస్తామని చెప్పాం కదా, అగ్రికల్చర్ ఏదైతే ఆల్రెడీ మనము ఎకరాల కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ నుంచి మిడిల్లో ఏదైతే ఉందో ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి టోటల్ ఒకటి వినయ్ గారు మన సైట్ మొత్తం మీద ఒక 1 ఎకర్లో హిల్లే ఉందండి. 1 ఎకర్లో ఆ హిల్ ని మనం ఖరాబ్ చేయట్లేదు, ఆ హిల్ ని అట్లా ఉంచినాకనే 14 ఎకరాలు మన సైట్. ఇది వచ్చేసి కరెక్ట్ మిడిల్లో ఉంది. దాన్ని ఏం చేస్తున్నాం అంటే న్యాచురల్ గా ఏం చేస్తున్నాం అంటే మిడిల్లో ఉన్న పాట్ ని మనం ఇక్కడ ఏంటంటే కొంచెం మన సైట్ లో కూడా మనం కూడా డెమో కింద ఏదన్నా కట్టాలి కదండి కంపల్సరీ వచ్చే వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళ ఫ్లాట్లలో వాళ్ళు చేసుకునే వాళ్ళు ఉంటారు, పెద్దగా తీసుకున్న వాళ్ళు
చిన్నగా గుంట 2 గుంటలు తీసుకున్న వాళ్ళకి కూడా మనం ఎమ్యూనిటీస్ ఇవ్వాలి కదా. దాని గురించి ఏం చేసామంటే మనం ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఆప్షన్ ఒకటి ఇస్తాం. ఇది స్విమ్మింగ్ పూల్ ఆప్షన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే మనం చిన్నది డెమో కింద రిసార్ట్ ప్లానింగ్ కోసం ఒకటి చిన్నది కడుతున్నాం. అంటే కాటేజెస్ అంటే ఏంది డెమో కాటేజెస్. ఇప్పుడు 5 గుంటలలో అది కట్టేది పెద్దవి వస్తాయి అవి, కానీ దీంట్లో ఒక డెమో కాటేజ్ కింద ఏంటంటే ఒక 2 రూమ్స్ కింద వచ్చి స్టే చేసుకోవడం కోసం, ఒక నైట్ స్టే డెమో కోసం అని చెప్పేసి ఇది చేస్తున్నాము. నెక్స్ట్ మనం ఏంటంటే ఈ హిల్ ని ఏదైతే ఈ వ్యూ పాయింట్ ఉందో మొత్తం హట్స్ కింద చేస్తున్నాం. హట్స్ అంటే అక్కడక్కడ ఏంటి అని అంటే 4 ఆల్రెడీ మీరు విలేజ్లలో చూసినట్టయితే ఇట్లా గుడిసెల టైప్ వస్తాయి హట్స్ అంటే. దాని ఏంటంటే న్యాచురల్ హట్స్ ని మనం దాని మీద ఏంటంటే అక్కడక్కడ మనం చేయడం జరుగుతుంది. ఏంటంటే ఆ వ్యూ అనేది దాని మీద కూర్చొని క్యాంపింగ్ లాగా నైట్ టైం లో క్యాంపింగ్ చేసుకున్నారు. అది దాన్ని ఎందుకంటే ఆ న్యాచురాలిటీని కూడా మనం ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా ఉన్నదాన్ని ఏంటంటే వచ్చినప్పుడు ఒక టూరిజం ప్లేస్కి వచ్చినామంటే ఓకే బాగుంది, మంచి ఆహ్లాదకరంగా ఉంది ఫ్యామిలీతో అనే టైప్ లో మేము కాన్సెప్ట్ డిజైన్ చేస్తున్నాం. ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది బాగా నచ్చుతుంది. అవునండి, ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది కాబట్టి ఇక్కడ మీరు అన్ని కూడా చూడొచ్చు. ఎందుకంటే ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ లోనే కాబట్టి మీకు ఇంకా నచ్చినట్టు కావాలి, ఇంకేదన్నా మీరు సెలెక్షన్ చేసుకున్నా కూడా మనం ఆల్రెడీ దాన్ని కన్స్ట్రక్షన్ చేసి ఇస్తాం, ఇబ్బంది ఏం లేదు. ఓకే సార్, ఇక్కడ మనకి ప్లాంటేషన్స్ కూడా ఇస్తున్నారు కదా ప్లాట్ లో. అవునండి, మీరు శ్రీగంధం కూడా ఇస్తున్నా అనేసి అన్నారు. అయితే ఇక్కడ మీరు ఒక వినడం వల్ల ఒక మిస్కమ్యూనికేషన్ విన్నారండి వినయ్ గారు. వాస్తవానికి ఏంటంటే శ్రీగంధం కాదండి, అంటే మీరు బిఫోర్ ప్రాజెక్ట్ మనం శ్రీగంధం ఇచ్చామని మీరు దాన్నే పట్టుకున్నారు. యాక్చువల్ గా ఏంటంటే దీంట్లో మనం ఇస్తుంది వచ్చేసి ఎర్రచందనం అండి. ఎర్రచందనం ఎందుకు ఇస్తున్నాం అనడానికి ఎందుకనంటే ఇక్కడ ఎందుకనంటే మన దగ్గర ఎర్రమట్టిలో ఎట్లా సార్ ఈ లొకాలిటీలో రాదు కదా. అదే చాలా మందికి అదే ఉందండి, ఎందుకనంటే మన తెలంగాణలో ఎర్రచందనం రాదు. అంటే మన క్లైమాటిక్ కండిషన్స్ దానికి సూటబుల్ సూట్ కాదంటారు. కానీ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే నేను అదే చెప్దాం అనుకుంటున్నాను, మీరు గుడ్ క్వశ్చన్ బాగా అడిగారు. ఇప్పుడు మనం ఉన్నది ఏంటంటే దూరం ఎక్కడనో లేమండి, నల్లమల ఫారెస్ట్ ఆల్రెడీ దగ్గరలో పెద్ద మునిగల్లు ఆల్రెడీ నేరేడు గొమ్ము అంటే శ్రీశైలం అడవులకు ఏదైతే ఉందో ఇదంతా కనెక్టివిటీ. అక్కడ ఏదైతే వాళ్ళు చెప్తారో యూరేనియం ఉంది అది ఉంది అని చెప్పేది భూములు ఇవి అవి కనెక్టివిటీ భూములే. ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అని అంటే బిఫోర్ మనం ఈ ల్యాండ్ తీసుకోక ముందుకు ఒక 10 years దీంట్లో మొత్తం కూడా తోట ఉన్నదండి. ఏం తోట ఉన్నదంటే మొత్తం కూడా బత్తాయి తోట వచ్చేసి మామిడి సపోటా ఆ తోట ఉన్నది. అంటే అగ్రికల్చర్ తోట ఉన్నది. ఈ తోట ఉన్నప్పుడు ఏమైందనంటే ఇక వాళ్ళు రైతులు మనం ఆల్రెడీ ఏదైతే ఇస్తున్నప్పుడు మనం తీసుకున్నప్పుడు ఏంటి అని అంటే దీంట్లో మనకి ఏందనంటే ప్రాక్టికల్గా ఏంటి అని అంటే ఒక 2 రెడ్ శాండిల్ ఆల్రెడీ ఏదైతే ఉందో ఈ ఎర్రచందనం చెట్లు అని చెప్పాను కదా, ఇది ఎర్రచందనం చెట్టు అండి. ఇది ఎర్రచందనం చెట్టు, ఎందుకంటే మీకు ఇప్పటి వరకు చెప్పలేదు నేను. ఎర్రచందనం చెట్టు అంటే ఎలా ఉంటుంది ఏందని మీరు చూసారా ఇంత ముందు? ప్రాక్టికల్ గా చూడండి. ఇది వచ్చేసి మీకు ఎన్ని సంవత్సరాల చెట్టు ఉంటుందని చెప్పగలరా మీరు ఏమన్నా? ఈ చెట్టు వచ్చేసి ఒక 8 years చెట్టు అండి. 8 years క్రితం ఇది ఏంటంటే ఈ తోటలో ఉన్నప్పుడు బై మిస్టేక్ లో ఎట్లాగో 2 చెట్లు పడ్డాయి. అయితే మొన్న ఇదంతా రిమూవ్ చేసేటప్పుడు ఏమైందనంటే ఈ చెట్టు ఏంది అని అన్నప్పుడు మాకు కూడా వాస్తవానికి అంతమందికి ఎర్రచందనం ఇలా ఉంటుందని తెలియదు. చూస్తే ఏందనంటే ఇప్పుడు ఎందుకంటే మూవీస్లలో దాంట్లో అన్నిట్లలో బాగా ఈ మధ్యలో ట్రేడింగ్ అవుతుంది కదా, చూసాం ఇది ఎర్రచందనం అని. దీన్ని ఏంటి అంటే కడియం నుంచి మనం ప్లాంటేషన్ ఆల్మోస్ట్ ఏంటంటే తెప్పించేది అక్కడి నుంచి తెప్పిస్తారండి. ఎవరు తెప్పించిన ప్లాంటేషన్ అనేది ఎవరైతే ఉన్నారో ప్లాంటేషన్ స్పెషలిస్ట్ని పిలిపించి సార్ ఇది ఆల్రెడీ ఏంటి దీన్ని ఇక్కడ మనం ఎర్రచందనం పెడితే వస్తుందా లేదా సాయిల్ టెస్ట్ అంటారండి. సాయిల్ టెస్ట్ ప్లస్ ఆల్రెడీ చెట్టును కూడా ఏంటి అంటే టెస్ట్ చేయించాం. చిన్న రాయితో ఇలా కొట్టానండి, ఇంకో ఇదే రాయి. ఇది ఎందుకంటే ఏదో ముందు కొట్టింది కాదు, ఇప్పటి దగ్గరనే కొట్టాను, మళ్ళీ కొట్టి చూపిస్తున్నాను. ఇది ఇలా వైట్గా వచ్చింది కదా, ఇది దీన్ని ఏంటి అని అంటే ఇలా కొడితే మీకు ఏంటంటే ఇక్కడ వైట్ వచ్చింది కదా, చూస్తుంటే రెడ్ అయిపోయింది కదా, మళ్ళీ మీకు కొద్దిసేపట్లో మొత్తం రెడ్ అయిపోతుంది. అయితే మేము సాయిల్ టెస్ట్కి తనని పిలిపించినప్పుడు ఏదైతే ఈ నల్లమల్ల ఫారెస్ట్ కాలనీ అతి సమీపంలో ఉంది దీంట్లో ఎందుకనంటే ఎర్రచందనానికి అనుకూలంగా ఇది వస్తుంది అని చెప్పేసి సాయిల్ టెస్ట్ వాళ్ళే చెప్పారండి. అంటే దీంట్లో ఒకవేళ కావాలంటే ఎర్రచందనం కూడా ప్లాంటేషన్ ఎర్రచందనం ప్లాంటేషన్ చేసుకోవచ్చు అని వాళ్ళు చెప్పినందుకు మనం కూడా ఎందుకు చేయొద్దు. బిఫోర్ ప్రాజెక్టులలో మనం శ్రీగంధం పెట్టాము, ఆల్రెడీ వేరే ప్లాంటేషన్ పెట్టాము, దీంట్లో మనం ఒక 14 ఎకరాల్లో మనం కూడా ఎందుకు పెట్టొద్దు అని ఒక ఆలోచన వచ్చినప్పుడు ఏం చేసామంటే ఒక గుంటకు వచ్చేసి ఒక 10 మొక్కల కింద అంటే దీన్ని ప్రత్యేకించి చూపిస్తున్నామండి మేము. ఇక్కడ ఏంటంటే ఏదో ఆర్టిఫిషియల్ మొక్క కాదండి, ఇది న్యాచురల్ గా ఇక్కడ వచ్చిన మొక్కే. అయితే ఇది 8 years 8 years అండి, కరెక్ట్ 8 సంవత్సరాలు. ఆల్మోస్ట్ ఒక 4 to 5 years 4 to 5 years లో మనం ఆల్రెడీ కటింగ్ చేసుకుంటే ఇక గ్రేడ్ విషయం అవన్నీ ఏంటంటే అప్పుడు ఏది ఉంటే అది వస్తుంది. ఇంకా ఎక్కువ రోజులు ఉంటే ఎంత ఈ చెట్లకి ఏంటంటే ఇప్పుడు మనం పేపర్లలో టీవీలలో ఈ ఎర్రచందనం నుంచి బాగా వస్తుంది ఈ మధ్యలో. ఎక్కడ చూసినా కూడా అంటే ఎన్ని సంవత్సరాలు దాని వాల్యూ ఉంటే అంత డిమాండ్ అంటున్నారు. ఇప్పుడు మనకు ఇప్పుడు 15 సంవత్సరాలకే కట్ చేసుకుంటాం అనేది ఏం మూమెంట్ ఏం లేదండి మనకు. ఎందుకనంటే డిస్టర్బ్ లేకుండా ఇప్పుడు మనం ఏదైతే ఉందో మనకు విలేజ్కి దగ్గరలో
రెడీ టు మీరు ఏంటంటే చెట్లు అట్లా ఉన్నా కూడా మీరు ఒక కాటేజ్ టైప్ చేసుకొని ఉండనీకే రిసార్ట్ టైప్ ప్లానింగ్ చేసుకొని మిగతా మొక్కలు కూడా పెట్టుకోవచ్చు. అంటే ఒక 10 మొక్కలు దీనికి అనుసంధానంగా కూడా ఇంకా ప్లాంటేషన్స్ చేసుకోవచ్చు. అంటే మీకు ఒక 10 మొక్కలు అయితే మేము ఒక గుంటకు ఆల్రెడీ ఇస్తున్నాం. దాని మెయింటెనెన్స్ మేమే చూస్తానంటున్నాం. ఎందుకంటే ఎర్రచందనం 10 మొక్కలు 10 మొక్కలు ఒక గుంటకి అంటే 121 గజాలకి. అవునండి. దాంతో పాటు మనకి ఫ్రూట్ ప్లాంటేషన్స్ కూడా ఇస్తున్నాం. ఫ్రూట్ ప్లాంటేషన్ వచ్చేసి మనం 10 రకాల వెరైటీస్ ఇస్తున్నామండి. అది కూడా ఒకసారి అక్కడ చూపిస్తానండి. అయితే ఇంకో డౌట్ చెప్పండి. ఇప్పుడు నార్మల్ శ్రీగంధం వచ్చేస్తే మనకి 12 నుంచి 15,000 చెప్తున్నారు సార్ ప్రజెంట్ ఇప్పుడున్న మార్కెట్ వాల్యూలో. రేపటికల్లి దీని వాల్యూ ఎంత ఉండొచ్చు సార్? సార్ ఇప్పుడు అప్పుడున్న మార్కెట్ ట్రేడింగ్ ఇది అనేది ఏంది అని అంటే వాస్తవానికి ఏంది అంటే ఎర్రచందనం అనేది ఏంటంటే అది ట్రేడింగ్ మీద ఉంటుందండి బేస్ చేసుకుని. అది ఎందుకనంటే మన తెలంగాణలో దాని ట్రేడర్స్ తక్కువ మంది ఉన్నారు. ఇదంతా ఇంపార్టెంట్ ట్రేడింగ్. అప్పుడు ఎలా ఉంటుంది దాని వాల్యూ ఏముంటుంది అనేది అప్పుడు వస్తుంది. నేను దాని గురించి హై ఎక్స్పెక్టేషన్స్ చెప్పాను. కానీ దీన్ని ఎందుకు పెట్టాల్సి వచ్చింది మీరు ఈ మన సైట్లో ఎర్రచందనం ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనడానికే నేను చెప్తున్నాను. నేను ఎందుకంటే నా బిజినెస్ ఇది కాదండి. నాది ఏంటంటే ఉన్న దాంట్లో ల్యాండ్లు ఇవ్వడం. కానీ నేను దీని మీద చెప్తలేను మీకు. కానీ ఈ చాయిస్ కూడా మన దగ్గర ఉంది, ఆప్షన్ ఉంది, ఇస్తామని చెప్తున్నాం. దీంతో పాటు ఓన్లీ ఇదే పెట్టిస్తామని అంటలేము. మీరు వచ్చినప్పుడు వీకెండ్ లో వచ్చినప్పుడు ఏంటంటే ఒక 10 వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ ఇచ్చినప్పుడు ఏ సీజన్ లో ఆ ఫ్రూట్స్ ఉంటాయి కదా మీకు పిల్లలతో వచ్చినప్పుడు. కానీ దీన్నే బేస్ చేసుకుని మేము బిజినెస్ వ్యాపారం చేయట్లేదు, అదొకటి గుర్తుపెట్టుకోండి మీరు. సరే ఇప్పుడు వ్యాపారం అన్నారు కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతా. చెప్పండి. ఇప్పుడు మనం ఈ ల్యాండ్ చూపిస్తున్నాం అంటే మనకి అగ్రికల్చర్ చేసుకోవడానికి కానీ ఎకర్స్లలో ఉంది, మనకి వీకెండ్ హోమ్ లాగా కట్టుకోవచ్చు, లేదంటే ఫార్మింగ్ లాగా కూడా చేసుకోవచ్చు. అవునండి. ఇక్కడనే ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటారు? అది ఇక్కడ గుడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు మీరు అడిగింది ఇక్కడనే ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఒకటండి ఓపెన్ వినయ్ గారు, ఇప్పుడు మనం ఎక్కువ ఏంటి అని అంటే జనాలు ఎక్కువ రద్దీగా తిరిగే ప్లేస్ ఏంటంటారండి? ఒకటి చెప్పండి, టెంపుల్స్ అన్న ఉండాలి, లేదంటే వీకెండ్ ఆల్రెడీ ఏంటంటే వెళ్ళి అక్కడ ఏంటంటే ఫ్యామిలీ తోటి టూరిజం హబ్ అని ఉండాలి. ఇప్పుడు మనం టూరిజం హబ్ కు దగ్గరలో ఉన్నాం. టెంపుల్స్ విషయానికి తీసుకుందాం అండి. వస్తుంటుంటే సాగర్ హైవేకి మనం తీసుకున్నట్టయితే మల్టిపుల్ గా ఏంటంటే చింతపల్లి సాయిబాబా టెంపుల్ అనేది మంచి ఫేమస్. అక్కడ చింతపల్లి సాయిబాబాని దర్శనం చేసుకుని ఇక్కడ మనం ఏదైతే వైజాగ్ కాలనీకి వెళ్తున్నామో మనం పెద్ద మునిగల నేరడుగుమ్మడి దగ్గర మనకి ఏది అయితే ఉందో అక్కడ శివుడు స్టాచ్యూ ఉంటుందండి. ప్లస్ ఇంకొకటి అమ్మవారి టెంపుల్ ఉంటుంది అక్కడ, వైష్ణవి మాత టెంపుల్, బ్యూటిఫుల్ టెంపుల్ ఉంటుంది. అక్కడ ఏంటంటే అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మనం ఏదైతే వైజాగ్ కాలనీకి వెళ్ళి పిల్లలతో హ్యాపీగా సాయంత్రం వరకు వీకెండ్ ఎంజాయ్ చేసుకొని మళ్ళీ ఇంకా లోపలికి పోవాలి. సాగర్ వాటర్ అంటే నందికొండ ఉంది, ఇవన్నీ అందరికి తెలిసినాయి. అక్కడ వెళ్ళి బుద్ధవనం ఇవన్నీ కూడా మనం షూటింగ్ ఆల్రెడీ ఎందుకంటే మంచి షూటింగ్ స్పాట్స్ ఇవన్నీ కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇదంతా అయిపోయిన తర్వాత మనకంటూ ఈ దగ్గర పరిధిలోనే జస్ట్ ఒక 15 కిలోమీటర్ల దూరంలోనే మనకి ఇక్కడ ఒక చిన్నది ఫామ్ హౌస్ టైప్, పెద్ద ఖర్చు పెట్టాల్సిన పని లేదండి. ఒక 200 గజాలు మనం ఇక్కడ 242 గజాలు తీసుకున్నాం అనుకోండి, అంటే ఒక 2 గుంటలు. దాంట్లో ఏంటి అని అంటే ఇప్పుడు ఉన్న దాంట్లో ఏంటంటే రెడీమేడ్ కంటైనర్ వదిలేసి వచ్చినాయి, చాలా వచ్చినాయి. 1,00,000-1,50,000 ఖర్చు పెట్టినా కూడా మనం కంటైనర్ హౌస్ పెట్టుకున్నాం అనుకోండి, నెలకు ఒక్కసారి పిల్లలతో వచ్చినా కూడా మన దాంట్లో మనం ఉండొచ్చు కదా. ఇప్పుడు 1 ఎకర్ తీసుకునే సోమత ఉన్న వాళ్ళు 1 ఎకర్ తీసుకుంటారండి. కానీ మీరు గుంట తీసుకునే ఉంది సోమత, గుంట తీసుకున్నా కూడా ఈ 14 ఎకరాలను మీరు ఎంజాయ్ చేయొచ్చు కదా. లేదండి మీరు గుంటనే తీసుకున్నారు, ఆ గుంటలనే ఉండండి, మిగతా దాంట్లోకి రావద్దని ఎవరని అంటారా? చెప్పండి. మొత్తం ఎంజాయ్ చేయొచ్చు. మీరు 10 ఎకరాలు తీసుకున్న వ్యక్తి ఎంత ఎంజాయ్ చేయొచ్చో గుంట తీసుకున్న వ్యక్తి కూడా దీంట్లో అన్ని ఎమ్యూనిటీస్ ఎంజాయ్ చేయొచ్చు, ప్రతిదీ కూడా మీరు ఆస్వాదించవచ్చు. సార్ ఇందులో మనకి ఏమేమి ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు సార్? దీంట్లో వచ్చేసేసి మనం ఏంటి అని అంటే స్విమ్మింగ్ పూల్ ఇస్తున్నామండి. ప్లస్ ఏంటి అని అంటే వీకెండ్ రిసార్ట్ కోసం ఒకటి క్లబ్ హౌస్ టైప్ ఒకటి ఇస్తున్నాం. ఇంతకుముందుకు మనకి ఏదైతే చూపించినామో దాంట్లో ఇస్తున్నాము. చిల్డ్రన్ పార్క్ ఏరియా ఒకటి వస్తుంది. దాంతో పాటు ఏంటంటే మనకి ఇది ఏదైతే చెప్పానో హిల్ మీద, హిల్ టాప్ ని కూడా ఎవరికి కూడా అమ్మేది లేదండి. దాన్ని ఏంటంటే కేవలం ఉన్న న్యాచురాలిటీ ఏదైతే ఉందో దాన్ని అట్లాగే ఉంచి దాన్ని అక్కడ కూర్చొని మనం ఏంటంటే చెప్పాను కదా హట్స్, వాటి కోసం దాన్ని ఉంచుతున్నాం. ఇంకా దీంట్లో ఏంటి అని అంటే ఇప్పుడు మనం ఇస్తున్న దాంట్లో ఏంటి అని అంటే ఎవెన్యూ ప్లాంటేషన్ కింద మొత్తం కూడా ఏం చేస్తున్నామంటే మొత్తం కొబ్బరి మొక్కలు ఇస్తున్నాం. ఈ 33 ఫీట్ రోడ్డుకి ఏదైతే ఉందో మొత్తం కూడా ఎవెన్యూ ప్లాంటేషన్ మొత్తం కొబ్బరి మొక్కలే. అంటే ఇప్పుడు ఇవి చిన్నగా ఉన్నాయి కాబట్టి మీకు ఇలా కనిపిస్తుంది. అదే ఇంకో 2 ఇయర్స్ తర్వాత చూస్తే కేరళ వచ్చిన ఫీలింగ్. ఎందుకంటే ఇప్పుడు చిన్న మొక్కలు ఉన్నాయి, తర్వాతకి లోపల ఇంటర్నల్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం మనకి పెద్ద రోడ్ కాకుండా ఇంటర్నల్ రోడ్స్కి వచ్చేసి సీజనల్ ఫ్రూట్స్ ఇచ్చాం. ప్రతిదానికి కూడా ఏంటంటే ప్రతి ప్లాట్ వాళ్ళకి కూడా ఏంటంటే ఆ సీజనల్ ఫ్రూట్స్ ఏంటంటే ఇప్పుడు మీ ప్లాట్లో ఇచ్చాము, మీ ప్లాట్లో ఇస్తే ఏంటి అని అంటే ఇది నా ప్లాట్ నాకే సంబంధించింది అంటారు. కానీ అదే మనం రోడ్డుకి ఎవెన్యూకి ఇచ్చామనుకోండి ప్లస్ అదేంటంటే ఒక టైప్ ఆఫ్ ఫ్రూట్స్ కాదు, 10 టైప్ ఆఫ్ ఫ్రూట్స్ ఇచ్చాం. అది మీకు ఒకటి అడ్వాంటేజ్ ఉంటుంది, ఎందుకంటే అందరికీ యూజ్ చేసుకోవచ్చు. ఏ సీజన్లో ఏ ఫ్రూట్స్ వస్తే ఆ ఫ్రూట్స్ని కూడా మనం ఆస్వాదించవచ్చు. అది
చూసుకున్నట్టయితే ఈ రోడ్ చూడండి, రోడ్ ఏమంటే మొత్తం అన్ని కూడా సీజనల్ ఫ్రూట్స్ ఇచ్చాం. ఇక్కడ చూడండి, ఇది మొత్తం కూడా సీజనల్ ఫ్రూట్స్. ఓకే, ఇది ఇప్పుడు మనం నిలబడ్డది ఇది మెయిన్ రోడ్, ఇంటర్నల్ రోడ్స్ అన్ని ఇంటర్నల్ రోడ్. ఇది 25 ఫీట్ రోడ్స్. వచ్చేసి మనకు కనెక్టివిటీ గేట్ దగ్గర నుంచి ఇక్కడ వరకు కూడా ఏదైతే ఉందో మొత్తం సైట్ కూడా మీరు చూడండి, టోటల్ లేఅవుట్ కూడా మీరు చూసినట్టయితే ఈస్ట్ పెరిగినట్టు ఉంటుంది మీకు సైట్. ఓకే, అంటే ఈశాన్యం పెరిగినట్టు ఉంటుంది మీకు సైట్ లో కూడా. నేను ఏదైతే చెప్పానో హిల్ కరెక్ట్ మిడిల్ లో ఉంటుంది చూడండి. ఓకే, ఏంటంటే ఎక్కడ అక్కడ కాకుండా కరెక్ట్ మిడిల్ లో, అంటే మనకి ఆ హిల్ ఎక్కితే వ్యూ కూడా బాగా. ఏంటంటే ఇప్పుడు చెట్లు చిన్నగా ఉన్నాయండి వినయ్ గారు, అదే కొంచెం చెట్లు ఒక 2-3 సంవత్సరాల తర్వాత చెట్లు హైక్ అవుతాయి. అప్పుడు ఏమవుతుంది, మనం అదే టాప్ మీదకి వెళ్ళామనుకోండి, అంత వ్యూ అంతా గ్రీనరీ కనపడుతుంది. అట్లాగనే చూసుకోవచ్చండి. ఇది వచ్చేసి ఇప్పుడు మనం ఉన్నది అయితే 33 ఫీట్ రోడ్ అండి. ఇంటర్నల్ వచ్చేసి మనకి 25 ఫీట్ రోడ్. ఏదైతే 25 ఫీట్ ఇంటర్నల్ వచ్చినాయో అవన్నీ కూడా మనకి ఫ్రూట్ ప్లాంటేషన్ అనేది ఇవ్వడం జరిగిందండి. అదంతా ఏందనంటే మనం వాటర్ సోర్సెస్ బాగుంది కాబట్టి, ఇంకోటి వర్షాలు కూడా బాగా పడ్డాయి. అవును సార్, అంతా అందువల్ల ఏంటంటే తొందరగా రావడం జరుగుతుంది. కానీ ఎవ్రీ మంత్ మాత్రం క్లీనింగ్ మాత్రం ఉంటేనే ఇంత నీట్గా ఉంటుందండి. క్లీనింగ్ లేకపోతే ఎలా ఉంటుంది? చూసుకోవచ్చు. 2 ఫ్యామిలీలు ఉన్నాయి, 2 ఫ్యామిలీలు పర్మనెంట్ గా ఇక్కడనే ఉంటారు. దీంతో పాటు మల్టిపుల్ గా ఏంటి అని అంటే మనం చేసేది ఏంటంటే ఖాళీ ఆల్రెడీ ఏదో దీని మీద ఉండి చేసేది కాదు. అంటే మా దాంట్లో ప్లాట్ కొనే వాళ్ళకి రెంటల్ ఇన్కమ్ కూడా ఎలా జనరేట్ చేయాలి అనేది మా కాన్సెప్ట్. ఓకే, దీంట్లో మనకి రెంటల్ ఇన్కమ్ అంటే మనకి వీకెండ్ హోమ్ లాగా వేసుకున్నా రెంటల్. ఇప్పుడు ఎందుకనంటే మీకు నేను సపోజ్ చెప్పాను కదండి ఫస్ట్లోనే, 121 స్క్వేర్ యార్డ్స్ ఒక ప్లాట్. మనం 121 స్క్వేర్ యార్డ్స్లో మనం కేవలం ఏంటంటే 3,60,000 రూపాయలకి ఇప్పుడు ప్రజెంట్ ఇస్తున్నాం. ఓకే, 121 గజాలు 3,60,000 రూపాయలకు 121 స్క్వేర్ యార్డ్స్. ఓకే, మనకి గజం ఎంత పడుతున్నాడు సార్? గజం కేవలం 2,999 రూపాయలు, 2,999 రూపాయలు పడుతుంది సార్. ఇప్పుడు ప్రైస్ చెప్పారు కాబట్టి మనకి ఆల్రెడీ మనకి ల్యాండ్ ప్రైస్ కూడా చూస్తాం, అంటే మనకి అగ్రికల్చర్ అంటే ఎకర్స్ లో కావాలి. అవునండి, దాని ప్రైస్ చెప్పారు, దీని ప్రైస్ కూడా చెప్పారు. ఈ 2 ప్రైసెస్ కూడా సార్ మనకి ఫిక్స్డ్ ఉంటుందా, నెగోషియబుల్ ఉంటుందా? దీంట్లో నెగోషియబుల్ అనేది పెద్దగా ఉండదండి. అంటే కస్టమర్ మోడ్ ఆఫ్ పేమెంట్ ని బట్టి తను ఏ విధంగా పేమెంట్ ఇస్తాడు. తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు అనుకోండి, దీంట్లో ఏంటి అని అంటే చిన్న బడ్జెట్, దీంట్లో 1000 తక్కువ చేసేది ఏముండదండి. ఇప్పుడు 1 వీక్ లో పేమెంట్ ఇచ్చాడు అనుకోండి, రిజిస్ట్రేషన్ మేము పెట్టుకోవడం. దీంట్లో కూడా రిజిస్ట్రేషన్ టైప్ ఆఫ్స్ కూడా ఏంటి అని అంటే కస్టమర్కే చాయిస్ ఇస్తున్నామండి. నాకు ఏంటి అని అంటే పాస్బుక్ మీద చేయండి, 5,000-6,000 అయిపోతుంది. ఓకే, ఇది మనకి పట్ట భూమి కాబట్టి మనకి పాస్బుక్ మీద చేసుకోవచ్చు. అయితే ఇక్కడ 2 రకాలు, అదే చెప్తున్నాను. లేదండి వద్దు, మాకు సేల్డ్ డాక్యుమెంట్ కావాలి, కన్వర్షన్ చేసి రిజిస్ట్రేషన్ చేయమండి అంటే నాలా చేసుకోవాలి. నాలా కన్వర్షన్ చేసి రిజిస్ట్రేషన్ చేస్తాం. దానికి ఎందుకనంటే నాలా కన్వర్షన్ చేసి మనం రిజిస్ట్రేషన్ చేసినట్టయితే ఒక 121 స్క్వేర్ యార్డ్స్ కి ఇంచుమించు ఒక 20,000 వరకు ఖర్చు అవుతుంది, ఎక్స్ట్రా అవుతుంది. ఇప్పుడు కస్టమర్ ఏంటి అని అంటే తను ఆల్రెడీ ఏ విధంగా కావాలి అంటే ఫ్యూచర్ లో ఏంటి అని అంటే 121 స్క్వేర్ యార్డ్స్ తీసుకుంటే సేల్డ్ డాక్యుమెంట్ కింద నాకు ఉందనుకోండి, అంటే ఎమర్జెన్సీ ఏదన్నా ఆపద వచ్చినా కూడా ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఈజీగా ఎక్కడైనా పెట్టుకొని కూడా తెచ్చుకోవచ్చు. అదే ఒక గుంట పాస్బుక్ మీద ఉందనుకోండి, ఏమొస్తుంది దాని మీద ఒక 5 గుంటలో 10 గుంటలో ఉంటే రైతు బంధు, రైతు బీమా. దీంట్లో ఇంకో అడ్వాంటేజ్ కూడా ఉందిలేండి. ఎందుకనంటే ఇప్పుడు గవర్నమెంట్లు చేంజ్ అయినా ఏదైనా కూడా ఏంటి అని అంటే గుంట ఉన్నా రైతు బీమా వర్తిస్తుంది, గుంట భూమి ఉన్నా కూడా రైతు బీమా వర్తిస్తుంది. 5 గుంటలు ఉన్నా వర్తిస్తుంది, 50 ఎకరాలు ఉన్నా వర్తిస్తుంది. రైతు బీమా అనేది ఏంటంటే గుంట భూమి ఉన్న వాళ్ళకి వర్తిస్తుంది, 50 ఎకరాలు ఉన్న వాళ్ళకి అదే ఉంటుంది రైతు బీమా అనేది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనది ఏదైతే ఉందో రైతు బంధు అనేది గుంటకి ఎంత పడుతుందో గదే పడుతుంది. అంత ఏది మనం ఆల్రెడీ అప్లికేషన్ పెట్టుకుంటే అది ఏమొద్దండి, నాకు ల్యాండ్ కన్వర్షన్ చేసి రిజిస్ట్రేషన్ చేయమన్నారు అనుకోండి, బెటర్ సేల్డ్ డాక్యుమెంట్ కింద వస్తుంది. మీరు ఏముంది ఏదైనా కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్నారు, నాలా కన్వర్షన్ అయిపోయింది. మీరు ఆ డాక్యుమెంట్ ఎక్కడ పెట్టినా కూడా ఏ బ్యాంకులో పెట్టినా, ఈ మధ్యలో ప్రైవేట్ బ్యాంకులలో సేల్డ్ డాక్యుమెంట్ ఉన్నది అని అంటే వాళ్ళే ఇస్తున్నారు. మినిమం ప్రొఫైల్ బట్టి 50%. ఎందుకనంటే నోటరీ ప్లాట్లలో ఇస్తున్నారు. అలాంటప్పుడు మనకు ఎందుకనంటే 14 ఎకరాలు గ్రేటెడ్ కమ్యూనిటీలో ఆల్రెడీ ఎందుకంటే ఉన్నది ఇక్కడ మార్కెట్ వాల్యూ ఉన్నది, దాని మీదనే చూసుకున్నాడు 800 రూపాయలు పడుతుందండి. గవర్నమెంట్ కన్వర్షన్ చేస్తే 800 రూపాయలు పడుతుంది. 800 రూపాయలు అంటే ఇంచుమించు మీరు ఒక 121 తీసుకున్నాడు, 1,00,000 రూపాయలు కదా. మీరు పెట్టేది ఎంత? 3,60,000. అంటే మీకు కార్డు వాల్యూ ఎంత వస్తుంది? మీరు పెట్టినట్లు సగం బడ్జెట్ వస్తుంది కదా. ఇంకా మీకు ఎక్కడ పెట్టినా కూడా వస్తుంది కదా. ఇంకొక విషయం కూడా చెప్తానండి ఇక్కడ వినయ్ గారు. ఏం చెప్తున్నానంటే సార్ రెంటల్ ఇన్కమ్ అన్నారు మీరు, ఎలా వస్తుంది? అవును, అయితే ఇది దాని గురించి మీకు క్లారిటీ ఇద్దామని నేను మరీ చెప్పాను. నేను ఇప్పుడు మీకు చెప్పాను కదండి, ఇప్పుడు రెంటల్ ఇన్కమ్ ఎలా వస్తుంది. ఇక్కడ ఇంకొక విషయం మీరు అడిగారండి, ఏమడిగారంటే ఇక్కడనే ఎందుకు ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. మీకు అదే పాయింట్, ఎందుకంటే ఇప్పటి దగ్గర మీకు చెప్తూ మధ్యలో మనకు బ్రేక్ వచ్చింది. వాస్తవానికి
ఇక్కడే ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలనడానికి మీకు రెండు చెప్పాను కదా స్టెప్స్. ఒకటి టెంపుల్స్ అని ఉండాలి, లేదంటే టూరిజం హబ్. మనకి ఎందుకంటే టూరిజం హబ్కు ఉన్న రూట్లోనే మనం ఉన్నాం. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి, స్టే చేయడానికి, అక్కడ పోయి ఉండడానికి అయితే మనకి ఎక్కువ లేవు. వీకెండ్లో వచ్చినప్పుడు మన దాంట్లో స్టే చేయడానికి రోడ్కు దగ్గరలో ఉన్నాం కాబట్టి 14 ఎకరాలు గ్రేటర్ కమ్యూనిటీలో ఉండడానికి అవకాశం ఉంది. మనం ఒక 121 స్క్వేర్ యార్డ్స్ తీసుకున్నాం అనుకోండి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 121 స్క్వేర్ యార్డ్స్ తీసుకున్నా కూడా మనం ఒకటి ఆల్రెడీ ఏందనంటే దీంట్లో ఒక కంటైనర్ హౌస్ చేసిన. ఎంత? 1,20,000 1,30,000 ఒక కంటైనర్ హౌస్ చేసిన. ఒక వ్యక్తి, ఒక ఫ్యామిలీ తోటి వచ్చిన వ్యక్తి స్టే చేయడానికి సరిపోతుంది, ఈజీగా సరిపోతుంది. అంటే ఒక 1000 నుంచి 1,500 తను ఇవ్వడానికి హ్యాపీగా ఇస్తాడు, ఏమి ఇబ్బంది లేకుండా ఇస్తాడు. అంటే నేను అట్లా ఒక 4 వారాలు, ఎక్కువ వద్దండి, అంటే నేను ఒక 6,000 రూపాయలు ఇక్కడ నేను ఆల్రెడీ 6,000 7,000 సంపాదించి జనరేట్ చేయొచ్చు. నేను ఇక్కడ ఏమంటున్నానంటే మీరు 3,60,000 రూపాయలు మీరు ఏదైతే 121 స్క్వేర్ యార్డ్స్ తీసుకుంటున్నారో, ఇంకొక ఏంటంటే ఎక్స్టర్నల్గా ఇంకొక 1,40,000 రూపాయలు ఖర్చు పెట్టండి. పెడితే అప్పుడు మీకు ఏమవుతుంది? 5 లక్షలు అవుతుంది. మీకు నేను ఏం చేస్తానంటే ఒక అగ్రిమెంట్ పరంగా మీకు ఏం చేస్తాను, ఒక 30 నెలలు నేను మీతో అగ్రిమెంట్ చేసుకుంటాను. 30 నెలలు. 30 నెలలు ఏం చేస్తానంటే నెలకు మీకు ఒక 5,000 రూపాయలు ఇన్కమ్ జనరేట్ చేస్తాను. 30 months గ్యారంటీగా నేను మీకు ఇస్తానంటే మీ దగ్గర నుంచి ఏం చేస్తానంటే ల్యాండ్ మీదే, పెట్టుబడి మీదే, కానీ మీకు ఇన్కమ్ జనరేట్ చేయాలి కదా, మీరు నేను చేసి ఇస్తానంటున్నా. అంటే మనకి 1,50,000 మీ హౌస్ మీకే ఉంటుంది. కానీ ఇది వాళ్ళకి 30 నెలల తర్వాత ఏదైతే 1,50,000 పెట్టిరో అది వాళ్ళకి అది మీకే వస్తుంది. ప్లస్ మీకు ఈ 30 నెలలు వచ్చేది ఏదైతే ఉందో మీకు 1,00,000 వస్తుంది కదా. అంటే మీరు ఒక టోటల్ ఒక 5 లక్షలు పెట్టినా కూడా మీ జాగా మీకే ఉంటుంది. 5 లక్షలు పెడితే మనకు 5,000 రూపాయలు రెంటల్ ఇన్కమ్ వస్తుందా? వస్తుందా చెప్పండి? ఈజీగా హ్యాపీగా మీకు ఆల్రెడీ మీకు ప్లాట్ ఆఫ్టర్ 30 months తర్వాత మళ్ళీ 5,000 కూడా రెంట్కి ఇచ్చుకునే కూడా అవి అప్పటిలోపల కొంచెం హైక్ కూడా అవుతుంది. మీ హౌస్ మీకే ఉంటుంది. లేదు అది కూడా కాదు. దీంట్లో ఏంటి అని అంటే వాటర్ సోర్సెస్ బాగుంది కాబట్టి ఉన్న వాటిని మళ్ళా టైప్ చేసేసినా కూడా దీంట్లో మనం అగ్రికల్చర్ ఫార్మింగ్ నేను ఎందుకంటే ఆల్రెడీ ఉన్నారు కాబట్టి చేయించినా కూడా దీంట్లో ఆల్రెడీ ఎందుకనంటే అన్ని రకాల ఏంటంటే మనం ఎక్కువ వద్దండి, ఎందుకంటే కూరగాయలు ఇవ్వద్దు. మనం ఇక్కడ ఏంటి అని అంటే ఆకుకూరలే పండిద్దాం. ఆ మళ్ళల్లో వేసాం అనుకోండి, ఆకుకూరలు పండించినా కూడా మీకు ఆల్రెడీ ఆకుకూరల డిమాండ్ పంట అంతే. కొత్తిమీర, పుదీనా, పాలకూర ఏదైనా వేయొచ్చు మనం. ఇక్కడ దగ్గరనే కూడా మల్లెపల్లి దగ్గర కదండి, ఎక్కడో మనం దూరం వెళ్ళాల్సిన మన దగ్గరకే వస్తారు. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే అది కూడా చేస్తున్నామండి. అంటే కస్టమర్ కు ఏ విధంగానైతే వాళ్ళకి ఇన్కమ్ జనరేట్ కావాలన్నా సోర్సెస్ అన్ని క్రియేట్ చేస్తున్నారు, అన్ని క్లియర్ గా ఇస్తున్నాం. ఇంకొక విషయం అండి వినయ్ గారు, మీరు ఏంటంటే అడుగుతూ ఒక విషయం ఆల్రెడీ ఏంటంటే సార్ ప్లాట్ల డైమెన్షన్ చెప్పండి. అయితే ఇక్కడ ఏంటంటే ఈ మధ్య కాలంలోనే మాకు రిజిస్ట్రేషన్లు అయిపోయిన ప్లాట్లు అండి ఇవి. ఇది అంతా కంప్లీట్ అయిందండి, రిజిస్ట్రేషన్లు అయిపోయింది. అయితే యాక్చువల్గా ఏంటంటే మా కస్టమర్లు తీసుకున్నది యాక్చువల్గా మీరు అక్కడ నుంచి ఇక్కడ తీసుకున్నట్టయితే ఏంది అని అంటే ఇది వచ్చేసి 14 నెంబర్ నుంచి ఇక్కడ వరకు 3 గుంటలు అండి ఇది ప్లాట్. అయితే ఇక్కడ 14 నుంచి ఐల్లోరాయి. అవునండి, కార్ దగ్గర. అవునండి, ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడ. అవునండి, ఇది వచ్చేసి 70, ఇది వచ్చేసి 75 వస్తుందండి. ఇది 2 గుంటలకి 75 ఫేజింగ్ వచ్చింది. 2 గుంటలకు వచ్చేసి 75 కాదండి, ఇది 3 గుంటలు కార్నర్ కాబట్టి. ఎందుకంటే మీకు సౌత్ ఈస్ట్ కార్నర్ అంటే 75 వచ్చింది. అంటే ఒక ఫేసింగ్ గుంటకు వచ్చినా కూడా ఎంత వస్తుంది మీకు? 25 ఫేసింగ్ వస్తుంది. ప్లస్ 43 ఇక్కడ నుంచి రాయికాంచి తీసుకుంటే మీరు 43 43.5. అంటే ఒక గుంట ఫేసింగ్ మీరు తీసుకున్నా కూడా 25 రోడ్ ఫేసింగ్ వస్తుందండి. డెప్త్ 40. మీకు కార్నర్ వరకు వచ్చేసి 3 గుంటలు చేసాం. ప్లస్ ఇక్కడ నుంచి మీకు ఏదైతే ఉందో ఇది చూడండి గుంట, ఇది ఈ స్టోన్ కాంచి 15 నెంబర్ ఏ నుంచి 15 నెంబర్ ప్లాట్ ఇది మొత్తం కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి 25 ఫేసింగ్. అంటే ఈ బిట్ నుంచి అంటే ఈ స్టోన్ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి 25 ప్లస్ డెప్త్ వచ్చేసి 43.5. నేను చెప్పే మంచి మీకు చూడండి ఎక్కడైనా కూడా ఏంటంటే సైజ్ లేదో ఆల్రెడీ 15 18 కాదు, మంచి సైజ్ మీరు బ్రహ్మాండంగా చూసుకోండి. సైజ్ దీంట్లో చూసుకున్నట్టయితే ప్లాంటేషన్ ఇదంతా కూడా మీరు కౌంట్ చేసుకోండి. మీకు నేను ఏదైతే చెప్పానో సీజనల్ ఫ్రూట్స్ ఎన్ని వచ్చినాయి చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకే 3 వచ్చినాయి. లోపల మీరు చూసుకోండి, నేను అన్న 10 మొక్కలు ఉన్నాయా లేవో చూసుకోండి. 1 2 3 ఇట్లా కౌంట్ చేసినా కూడా 10 మొక్కలు కనిపిస్తాయి మీకు. ఇంకోటి కూడా ఏంటంటే అండి మనకి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఎవ్రీ ప్లాంట్ కూడా మనకి ఎందుకనంటే మీకు కొంచెం ఏంటంటే చిన్న ఈ గడ్డి వచ్చినందుకు మీకు కనిపిస్తలేదు పైప్, కానీ ప్రతి ప్లాంటేషన్ కూడా మీకు ఎందుకనంటే కంపల్సరీ డ్రిప్ అనేది ఉంటుంది. బోర్ వాటర్ కూడా ఏంటంటే మనకు టోటల్ 14 ఎకరాల్లో వచ్చేసి మొత్తం 3 బోర్లు ఉన్నాయండి, కానీ 2 బోర్లు నడుస్తున్నాయి. 2 బోర్లే సరిపోగా కూడా మీరు ఇప్పుడు పక్కన 2 బోర్లు నడుస్తున్నాయి అంటే ఒక నీళ్ళు లేక లేదు, ఎందుకంటే 2 బోర్లకే ఫుల్ ఉన్నాయి వాటర్. మనకి ఎందుకనంటే మార్నింగ్ అవర్స్ ఏం చేస్తున్నారు రైతులు ఆల్రెడీ పక్కన వాళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు మీరు చూసారు కదా మన నీళ్ళగా ఏం చేస్తున్నారు, పక్కన వాళ్ళు కూడా తీసుకుంటున్నారు. బోర్ లేదు కాబట్టి వాటర్ సోర్సెస్ అయితే మనకు పుష్కలంగా ఉంటుంది, ఇబ్బంది లేదు.
మనం ఈ ప్లాంటేషన్ అంతా పెట్టి కూడా ఎందుకంటే ఒక 5 months ప్లాంటేషన్ అండి ఇది. ఓకే సార్, ఇప్పుడు మనం ఫస్ట్ ఫేజ్ చూసాము, అంటే మనకి ఎకర్స్ లల్లా. అవునండి. సెకండ్ వచ్చేసి మనకి 5 గుంటల భూమి చూసినాం, ఇది వచ్చేసి గుంటల భూమి. గుంట 2 గుంటలు 3 గుంటల కాన్సెప్ట్. నెక్స్ట్ మీకు మిడిల్ లో ఏదైతే చూపించానో అది 5 గుంటల కాన్సెప్ట్. 5 గుంటల కాన్సెప్ట్ లో కూడా మీకు ఇప్పటి దగ్గర మీరు అడిగారు కదా, డైమెన్షన్ ఫేసింగ్ వచ్చేసి మీకు 70 ఫేసింగ్ వస్తుందండి. ఓకే, ఏది 5 గుంటల కూడా 70, మీకు ఎక్కడ చూసినా కూడా 50, 75, 50, 75 అట్లా సైజులు వస్తున్నాయి మీకు. ఇంకోటి సార్, 5 గుంటలకి ఇంకో అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. ఒకవేళ వాళ్ళు దాంట్లో వీకెండ్ హోమ్ లాగా ఫామ్ హౌస్ లాగా కూడా కట్టుకుంటే దాంట్లో స్విమ్మింగ్ పూల్ కూడా ప్లానింగ్ అన్నది కూడా ఈజీగా చేసుకోవచ్చు, హ్యాపీగా చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఎట్లాగో సెక్యూరిటీ వాళ్ళు ఉండే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏంటి మినిమం మెయింటెనెన్స్ ఛార్జెస్ అని తీసుకుంటాం అంతవరకే. మేము ఇక్కడ ఎందుకంటున్నామంటే 5 లక్షలు మీరు పెట్టిన వాళ్ళకు 30 నెలలు నెలకు 5,000 రూపాయలు లెక్క మీకు రెంటల్ ఇన్కమ్ మేము ఇస్తామని చెప్పాము మేము. ఎందుకంటే మేము ఇక్కడ ఏంటంటే మా చేతి నుంచి ఏదో మేము ఇస్తామని చెప్పట్లేదు, మీ డబ్బులు ఏదైతుందో మీరు మెయింటైన్ చేసుకోలేరు కాబట్టి మేము మెయింటైన్ చేసి మీకు ఇస్తామంటున్నాం. 30 నెలల తర్వాత మీకు ఓకే అంటే కంటిన్యూషన్ అగ్రిమెంట్ మళ్ళీ రీఅగ్రిమెంట్ చేసుకుందాం. 30 నెలల వరకు 2.5 సంవత్సరాలండి. 2.5 సంవత్సరాల వరకు మీ కమ్యూనికేషన్ మాది అంతా కరెక్ట్ ఉంది. ఇప్పుడు మేము దీంట్లో ఒకటే ఏంటి అని అంటే 14 సంవత్సరాలు మెయింటైన్ చేస్తాను, నేను 12 సంవత్సరాలు మెయింటైన్ చేస్తానని నేను ఎందుకైతే గ్యారంటీ చెప్తున్నాను, మరి 2.5 సంవత్సరాలు కూడా కమ్యూనికేషన్ లేకపోతే ఎలా ఉంటుంది? ప్లాంటేషన్ పెద్దగా అయిపోయి కటింగ్ అయ్యేంత వరకు ప్లాంటేషన్ అగ్రిమెంట్ మీకు మాకు ఉంటుంది కాబట్టి ఇదంతా నేను కాపాడాలి కంపల్సరీ. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటి అని అంటే చాలామంది ఇదే అడుగుతారండి. ఏం అడుగుతారంటే సార్ ఇప్పుడు అంతా కూడా మీకు చుట్టూ మొత్తం అంతా ఫినిషింగ్ వేసి ఉంది, మరి ప్రీకాస్ట్ వాళ్ళు పెట్టలేదు అది అని చెప్పి కొంతమంది కస్టమర్లు మమ్మల్ని అడిగారు. మేము అదే చెప్పామండి, ఏంటంటే ప్రీకాస్ట్ వాళ్ళు పెడతాం, పెడితే ఏమవుతుంది మళ్ళీ గజానికి 50 రూపాయలు 100 రూపాయలు పెంచాల్సి వస్తుంది. ఇప్పుడు ఉన్న మార్కెట్ సిస్టంలో ఏంటి అని అంటే ఇప్పుడు చిన్న మొక్కలు కాబట్టి దానికి ప్రీకాస్ట్ వాళ్ళు అవసరం లేదు, ఎందుకంటే చుట్టూ అంతా కూడా ఏంటంటే ఫినిషింగ్ వేసేస్తాం. ఎప్పుడు మనకు ప్రీకాస్ట్ వాళ్ళు అవసరం? ఒక 5 years తర్వాత మొక్కలన్నీ పెద్దగా అయిపోయిన తర్వాత ఏదైతే మనకు సెక్యూర్ పరంగా అందరు కస్టమర్లు ఆల్రెడీ తీసుకొని ఇవి కట్టుకున్నప్పుడు, ఏది రిసార్ట్లు కట్టుకున్నప్పుడు వాళ్ళకి సెక్యూర్ కావాలనుకున్నప్పుడు ఏం చేయాలి? ఎవరి ప్లాట్కి వాళ్ళు పెట్టుకుంటారా లేకపోతే అందరం కలిసి పెడదామా? అంటే కమ్యూనిటీ అందరు కలిసి పెట్టినప్పుడు ఏమవుతుందండి, మనిషికి 50 రూపాయలు అలాంటి గజానికి ఏమంటే వాళ్ళే వస్తారు, మొత్తం కలిసి పెట్టేసేద్దాం. అప్పుడు లేదు మెయింటెనెన్స్ మాకే మొత్తం అప్పచెప్తున్నారు, దీని మీద ఇన్కమ్ జనరేట్ మొత్తం ఒక 10 లక్షలు అవుతుంది, ఇప్పుడు ఈజీగా పెట్టియచ్చు. అవును. కానీ ఇప్పుడు ఎందుకనంటే ఇప్పుడు ఇవన్నీ పెట్టించేసి ఖర్చులు ఎక్కువ పెట్టి రేట్ హైక్ చేసి కొంచెం మార్కెట్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదండి. అందుకేంటంటే ఇప్పుడు ఉన్నదాన్ని ఏంది అని అంటే ప్లాంటేషన్ కొంచెం గ్రోత్ రావాలి, ఉన్న ఖర్చులతోటే పడ్డ రేటు మీదనే మనం క్లోజ్ చేయాలన్నదే కాన్సెప్ట్ అండి. ఓకే సార్, ఇక్కడ మనకి 2,999 రూపాయలు అవునంటున్నారు. అవును. నెక్స్ట్ ఒక 3 yearsలోనో 4 yearsలోనో సరే మీరు 30 నెలల వరకు మీరు గ్యారంటీ ఇస్తారు. అవును. ఆఫ్టర్ 30 months తర్వాత నా ఇన్కమ్ అనేది ఎట్లా జనరేట్ అవుతుంది సార్? మీకు అదే చెప్పాను, మీకు ఎందుకంటే 30 నెలల వరకు మీరు ఇచ్చిన ఇన్కమ్కి ఆల్రెడీ ఎందుకంటే మేము 1.5 ఇచ్చిన తర్వాత మీరు పెట్టిన ప్లాట్ 5 lakhs ఏదైతే ఉందో అప్పుడు మీ 5 lakhs మీకు ఒకవేళ కావాలన్నా కూడా ఇచ్చి నేనే తీసుకుంటాను. బైబ్యాక్ తీసుకుంటారు? బైబ్యాక్ ఒకవేళ అంటే ఇప్పుడు ప్లాట్లు అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? అవును. ఇప్పుడు ఈ స్టేజ్లో చూసిన వ్యక్తి రేపు ఆల్రెడీ హౌజెస్ వచ్చి ఇంకా కొంచెం ఆల్రెడీ హైక్ అయిన తర్వాత అబ్బా దీంట్లో ఒక ప్లాట్ ఉంటే బాగుండు. ఇప్పుడు ఈరోజు మీరు చూసారండి 2.5 years తర్వాత ఆల్రెడీ ఒక 10 houses వచ్చేసి అన్నీ ఆల్రెడీ మొత్తం స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ వచ్చిన తర్వాత మీరే ఒక ప్లాట్ ఒక 121 square yards ఉంటే బాగుండని మీరు అడుగుతారు. ఎవరిని అడుగుతారు? మిమ్మల్ని అడుగుతాం. అది సార్ ఏమైనా ఉన్నాయా సార్? ఆ రోజు చూశానంట. మరి ఈ రోజు మీరు 3.5 లక్షలు పెట్టి తీసుకున్న వ్యక్తికి నేను కరెక్ట్ 2.5 సంవత్సరాల్లో మీకు ఏదైతే చెప్పినానో 1.5 ఇచ్చిన తర్వాత మళ్ళీ మీ 5 లక్షలు మీకు ఇస్తాను నేను తీసుకుంటానంటే మీరు ఏమంటారు అప్పుడు? అవును. అయితే ఇంకొకటి క్వశ్చన్ సార్, చెప్పండి. ఇప్పుడు మీరు ఇల్లు కట్టుకుంటే రేపు డెవలప్మెంట్ అయితే అనేసి అన్నారు. అవును. కొందరు ఏం చేస్తారంటే కాల్స్కొని కూడా కామెంట్ పెడతారు, మనం ఇప్పుడు ఉన్నది ఉన్నట్టు కూడా ఇక్కడ ఇంత డిస్టెన్స్ ఉందని కిలోమీటర్తో సహా చెప్పినా కూడా అంటే ఒక జెన్యూన్ బయర్ డైవర్ట్ అవుతారు కాబట్టి అట్లా కామెంట్ కూడా పెడతారు. అంటే ఈ కొండల గుట్టలలో ఎన్నడ ఇండ్లు అయ్యేది అనేసి అంటారు. దాని గురించి కూడా ఒక్కటి చెప్పండి సార్. సార్ ఇక్కడ మనం కొండల గుట్టలు లేవు సార్. ఫస్ట్ వినయ్ గారు ఒకటే మనకి కనిపించే వ్యూ వాళ్ళు కన్సిడర్ చేస్తారు. వాళ్ళు ఒకటేంటంటే వ్యూ అనేది మనం చూపించాలని చెప్పి చూపిస్తున్నాము. ఇక్కడ మీకు జస్ట్ పక్కన చూడండి, మీకు ఇక్కడ హౌజెస్ ఉన్నాయి, బ్లూ షెడ్ పక్కకి మీకు అక్కడ హౌజెస్ ఉన్నాయి. దాన్ని ఏమంటారంటే వచ్చేసి పెళ్లిపాకుల విలేజ్ అంటారు. దాని పక్కనే వచ్చేసి ఇస్లావత్ తండ అండి. అంటే మనం ఎందుకంటే సరే అక్కడ వచ్చేసి ఇంచుమించు వచ్చేసి ఒక 100 houses ఉంటాయి ఇస్లావత్ తండ అనేది కూడా. ఎందుకంటే పెళ్లిపాకుల విలేజ్ గ్రామ పంచాయతీకి సంబంధించింది అది. జస్ట్ ఎంత వాకబుల్ డిస్టెన్స్ లోనే మనకు కనిపిస్తున్నాయి హౌజెస్. చూసుకోవచ్చు, ఒకసారి జూమ్ చేస్తే కూడా కనబడుతుంది. ఇక్కడ మన వాకబుల్ డిస్టెన్స్ అంటే ఎంత దూరం ఉంది మనకు ఇక్కడ హౌజెస్. జస్ట్ ఇప్పుడు మీరు ఇక్కడ కొండ అన్నారు కదా, అవును, ఈ కొండకి ఏదైతే ఉందో బ్యాక్ సైడ్ చింతలకుంట విలేజ్ అండి. ఓకే.
విలేజ్ కి ఆల్రెడీ మీరు ఆల్రెడీ గూగుల్లో చెక్ వస్తుంటే మనకి అక్కడ చింతలకుంట విలేజ్. ఓకే, అంటే మనం ఎక్కడో కొండల గుట్టల జనాలు లేని ప్లేస్లలో కాదండి, చుట్టూ జనాల మధ్యలో ఉన్నాం మనము. అది ఎక్కడో కొండల గుట్టలలో కాదు, ఇది ఇక్కడ చూసుకుంటే 100 ఫీట్ రోడ్ సెకండ్ బిట్. మీకు ఇక్కడ ఉండడానికి ఏం కావాలండి వసతులు? ఎలక్ట్రికల్ కావాలి, వాటర్ కావాలి. ఆ రెండు ఉన్నాయి. మీకు ఎలక్ట్రికల్ ఉంది, వాటర్ ఉంది, సీసీ కెమెరా నిఘా పెట్టాము. ఆల్రెడీ ఉండడానికి మీకు ఏదన్నా ఆల్రెడీ నైట్ అవర్స్లో ఏది ఉన్నా కూడా మీకు ఫుడ్ కావాలని ఏది కావాలన్నా ఆర్డర్ మల్లెపల్లి నుంచి డెలివరీ వస్తుంది. లేదు ఇక్కడ ఆల్రెడీ ఉండడానికి పని చేయడానికి ఆల్రెడీ సైట్లో ఉన్న మనుషులు ఉన్నారు. ఇంకేం కావాలి చెప్పండి? మీకు కనెక్టివిటీ రోడ్ కూడా ఉంది. ఇంకా చెప్పండి మీకు ఏం కావాలో చెప్తే నేను చెప్తాను. చూసుకోవచ్చండి, ఇవన్నీ కూడా మనకి ప్రాజెక్ట్ లోపల ఉన్నటువంటి డెవలప్మెంట్స్ అండి. ఇంకేమైనా ఈ ప్రాపర్టీకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే సార్ నెంబర్ అనేది మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నానండి. సార్కి కాల్ చేసినట్టయితే ఎగ్జాక్ట్ లొకేషన్ కానీ అలాగే ఇంకేమైనా ప్రాపర్టీ యొక్క వివరాలు కూడా తెలుసుకోవాలనుకున్నట్టయితే సార్ నెంబర్ అనేది మీరు డైరెక్ట్ కూడా కాల్ చేసుకోవచ్చు. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. సో ఫ్రెండ్స్, ఇలాంటి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ అనేది ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో అనేది కూడా షేర్ చేయండి. ఎందుకంటే అండి మనకి మంచి టూరిజం స్పాట్ కూడా మనకి అతి తక్కువ ధరలో కేవలం మనకి 2,999 రూపాయలకే మనకి గజం భూమి అనేది కూడా రావడం జరుగుతుంది. ఇందులో మీకు 1 గుంట నుంచి మొదలుకొని 1 ఎకర్ వరకు కూడా ల్యాండ్ అనేది కూడా అవైలబిలిటీ ఉన్నాయండి. అన్ని ఫేజింగ్స్లలో కూడా మనకి ప్లాట్స్ అనేది కూడా అవైలబిలిటీ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇలాంటి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ అనేది ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి ఇతరులకు కూడా షేర్ చేసి మీ వంతు సహకారాన్ని మన ఛానల్ కూడా అందించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.